హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో క్యాదరేశ్వర నోము అవుతుంది కదా. నేను ఆల్రెడీ కొంచెం కొంచెం టచింగ్ ఇచ్చుకుంటూ షార్ట్స్ అయితే వదిలేసినాను. ఇప్పుడు నార్మల్గా వ్రతం అనేది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు, సాయంత్రం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం స్టార్ట్ అవుతుంది. దానికి ఏమేమి చేస్తారో మా అమ్మ వివరంగా చెప్తుంది. చూడండి. ఫస్ట్ ఇలాగుంటుంది పందిరిపీట. మీరు ఏం చేస్తావమ్మ చెప్పు నువ్వు. ఇక్కడ ఏమేమి పెట్టినవు, ఏంది ఇవి అన్ని? 21 పూలే 21 దండతో పెట్టబెట్టింది. 21 దండతోటి అవి బంతిపూలతో. మళ్ళా అవి ఎల్లమ్మ ముంతలని ఉంటాయి దుత్తలు, వాటికి నైవేద్యాలు పెట్టిన. దేవుని పెట్టే అవిట్ల మీరేం పెట్టినావు? బనీన్లా బనీన్లు పెట్టిన. బనీన్ల మీద కొడుకలు పెట్టిన. దేవుని పెట్టే పటం ఉంటది కుండ. దేవుళ్ళ అందులో పెడతావా? ప్రతిసారి అందులో పెడతా. అంటే ఈ దండల దండలు ఈ దండలు ఈ దండలు ఈ దండలు ప్రతిసారి ఆ చిన్న కుండలో పెడతా. మళ్ళీ తీసి మళ్ళీ బయట పెట్టుకొని కడుపు మళ్ళీ పూజ చేసుకుంటా. పూజ చేస్తారు. మళ్ళా 21 అన్ని రకాలు 21 చేస్తా కదా, అవి పెద్ద కుండలో పెడతా. ఈ పెద్ద కుండలో పెడతా. ఇదే కుండ, అదే కూరాడు కాదు, ఇక్కడ కుండలో పెడతా. పెట్టి ప్రతిసారి ఇప్పుడు ఏది 21 కంటే ఎక్కనే అయితే ఐటమ్లు చేసుడు, అవన్నీ చేసుకొని పూజ చేసుకొని ఇప్పుడు అంటే 21 ఆకుతోటి ఇవి కూడా కుడతారు. 21 ఆకు మర్రాకు తోటి ఇస్తారు కుడతారు. అవి 21 పోలే పెడతా. 21 పసుపు ఆకు కుట్టి గౌరమ్మని చేస్తాయి. గౌరమ్మ పసుపు ఆకులు ఉంటాయి కదా, మనం పసుపు వండించే ఆకులు, అవి 21 ఆకుతోటి ఇస్తారు కుట్టి గౌరమ్మ. గౌరమ్మ దేవుని అంటేనే గౌరమ్మ. దాని మీద అది జాక్టి మొగ్గరేక పెట్టి కుట్టుకుంటాం. కుట్టుకొని దాని మీద దేవుని పెడతాం. దేవుని పెట్టి అది దేవుని ఎత్తినాడు పిండుకొని మళ్ళీ తొడుక్కుంటాం. తొడుక్కొని అది బాయ్. ఎన్నడెత్తుతారు దేవుణ్ణి? వారం కలిసి వచ్చింది. అంటే ఇక రేపు సత్యనారాయణ వ్రతం అవుతుంది. ఎల్లుండి వారం మంచిగా ఉంటేనే ఎత్తుతారు, లేకపోతే ఎత్తారు. నెక్స్ట్ కురాడు గురించి, పెద్ద కురాడు గురించి అది ముఖ్యమైనది. అది పెద్ద మనుషులు ఏం పెట్టారు. అందులో ఏం పెట్టమంటే ఏదో గౌరమ్మలు చేసినవి అవో ఇవో ఉంటే మన ముఖ్యమైనవి అయిపోయింది. చేసి బయట తీయరాదు, అది ఆనే ఉదియాలి. ఇక పూజిస్తాడు. శాతనైన రోజు చేస్తా, కళ పూజిస్తా. కానీ నా కోడలు ఏం పూజియదు, దాన్ని పెద్దగా ఉన్నది. అట్లానేం ఉండదు, పూజిస్తుండొచ్చు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి. కానీ అది పెద్దగా అయింది, కావాలి. ఎంత పెద్దగా పెరిగితే అంత సంసారం అంత పెద్దగా పెరుగుతాయి. పెద్ద మనుషులు చెప్పిండ్రు. అది నేను కొత్తగా నోము పట్టుకున్నప్పుడు పెట్టిన. 40 ఏళ్ళు వెళ్ళి 40 ఏళ్ళు వెళ్ళిపోయినాయి. నేనే 47 ఉన్నా. నేనే 47 సంవత్సరాలు ఉన్నా. 50 సంవత్సరాలు అయిన నోముకోబట్టి ఎగ్జాక్ట్ గా 50 సంవత్సరాల నుంచి మా అమ్మ ఈ కార్తీక నోము నోముకుంటుంది. అది ఎలా ఉంటుందో జర్నీ చెప్తుంది. వాళ్ళకైతే సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతో అయితే, ఆరోగ్యం అయితే సకలం అందరికి మంచిగా ఉంటుంది. కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, కోడన్లు, మన్మరాన్లు అందరు కలిసి మంచిగా వచ్చి చేసుకుంటున్నారని మా బాప ఈ సంవత్సరం పెద్దగా అమ్మ బాప అనుకొని ఈరోజు క్యాదరేశ్వర నోము, నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం హోమం అనేది పెట్టుకున్నారు. మరి దాని గురించి చెప్పు. ఇవేంటి? ఇవి అన్ని రకాల కూరలమ్మా. ఇవి బోనాలంటే ఇవి ఇంట్లో వంట వేరే దాంట్లో వంట చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాం. అన్నం ఏమేమి కూర? ఇదేమో గొజ్జు పులుసు అని చిక్కటి పులుసు చేస్తాం. ఇంట్లోనేమో పచ్చకూర, కలగూర చేస్తాం పైన. ఇక ఇంట్లోనేమో కాకరకాయ పులుసు, ఒక దాంట్లో గుమ్మడికాయ, ఒక దాంట్లో వంకాయ, వేరే దాంట్లో ఉండి ఇంట్లో వస్తాం. అంటే అది అప్పుడేమో మేము కుండలల్లో వండుతుంటాం. కుండలల్లో అండి అవే కట్టెల పొయ్యి మీద అండి అట్లనే ఉదిచ్చి అట్లనే పెడుతుంటుంది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి లైన్ నుంచి మంచి ఫ్రెష్ అవి భగవాన్లు ఎప్పటికి ఏ దానికి వాడరు. ఇప్పుడు వాడతాము, తోముతాము, మళ్ళా పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఈ రోజు తీసుకొని మళ్ళీ వంట చేసుకుంటాం. ఆ వండిన దాంట్లో గాని పెట్టిన సర్వలల్లో గాని మళ్ళా వాడరు. ఈ నైవేద్యాలు అమ్మవారికి ఎక్కుతున్నట్టు. మళ్ళా ఫుడ్ బయట వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ఆ ఫుడ్ బయటకు పెట్టరు. తినే వాళ్ళకి పెడతారు, బయటకు పెట్టియరు. ఆ నైవేద్యాలు పెట్టరు, కానీ ఇది బయట తినే వాళ్ళకి పెడతారు, కానీ నైవేద్యాలు పెట్టరు. ఈ నైవేద్యాలు తిన్న వాళ్ళు కూడా తింటారు కదా అమ్మ బాపు. చేతులు అనేది ప్రత్యేకంగా వాళ్ళు ఇక్కడనే కడుగుతారు. చూడండి ఇక్కడ, ఇక్కడ ఇలా తవ్వి పెట్టుకున్నారు. అంటే ఇది ఒకటి గుంతుంచుకున్నారు. ఎంత పెద్ద బండలు ఇల్లు అయినా సరే గాని ఇంట్లోనే చేతి కడుక్కుంటారు, ఇంట్లోనే దేవుని నీళ్ళు పోస్తారు, ఇంట్లోనే ఉంటది అన్నట్టు. బయటకు ఓనియరు. ఇక బయటకు వాటర్ అనేటి మన అంట్లు అనేటి బయటకు
ఇలాగైతే ఇప్పటి వరకు వాళ్ళ నెలగా మాత్రం ఇందుకెళ్ళి కూడా వాటర్ పక్కకు కడిగి పక్కకు ఒక ఇల్లు కడిగితే కూడా ఇక పంతులు వచ్చిన తర్వాత మనము కొంచెం కొంచెం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చెయ్య వీడియో కొంచెం కొంచెం చూపిస్తా. అయితే అమ్మ చేస్తుండగా కొంచెం అది మళ్ళీ ఏంటంటే అమ్మ నైట్ కూడా వేరేనే పడుకుంటది ఇక్కడనే మొత్తం. మళ్ళీ అమ్మ ఈ 3 రోజులు 4 రోజులు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టది, అది కూడా బయటకు పోదు. మళ్ళీ ఎవరు తిన్న ఇస్తార్లు ముట్టది, ఇల్లు చీపురు పట్టది. మళ్ళా చేస్తాం కదా పూజలు, కానీ మేము ఏది అంట్లు ముట్టము, ఇవి ఇల్లు చీపురు పట్టము, ఎవరికి ఏమి పెట్టం, అంట్లు పెట్టది. అమ్మ ముట్టుకోది, అందరిని పెట్టుకోమంటది. 100 మంది 200 మందికైనా భోజనాలు పెడుతుండే అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు. నేనే 47 ఉన్నా అంటే అప్పుడు మేము 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. యాదరిషన్ నోము అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లయితుందంటే మాకు నిద్రలు వస్తుండే, నువ్వు పట్టుకున్నావు అందుకే 50 సంవత్సరాలు అన్న. మేము పండుకుంటుంటే మీ నిద్ర పోతుంటే మీ పంతులు వచ్చి 9 గంటలకు అయితే పొద్దున వరకు పూజ అయిపోతుంది అంటుండ్రు. 9-10 గంటలకు వస్తుండే పంతులు. అంటే చాలా నోములు ఉండుడుకు ఓలేని కోలు చేసుకుంటే వస్తుండే పంతులు. ఊర్లో చాలా నోములు ఉంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మీకైతే తెలిసిన వరకు నేను వివరంగా చెప్పాను కదా. ఇంకా కొంచెం కొంచెం కూడా నెక్స్ట్ వీడియోలో, అంటే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, కొంచెం కొంచెం నేను పంతులు వచ్చినాక వచ్చేటోళ్ళు తినేటోళ్ళు కొంచెం కొంచెం స్కిప్ అప్పుడు మాట్లాడకుండా నేను చెప్తాను. కొంచెం అమ్మ అయితే పూజ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, మీరు కూడా ఇలాగే మాలాగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆరోగ్యంతో ఉండాలని చెప్తున్నాం. ఓకే మరి బాయ్.